హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేవి ఐ థింక్ దట్ మీకు ఎగ్జామినేషన్ జస్ట్ దట్ ఈస్ టీఎస్ఎస్ఐ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మనకి హార్డ్లీ 1 వీక్ ఉంది టైం, రైట్? ఎస్ఐ ఎగ్జామినేషన్కి అండ్ యాజ్ వెల్ as కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ తెలిసిందే మనకి August 21st, రైట్? సో యూ కెన్ కన్సిడర్ హియర్ ఈ లాస్ట్ మూమెంట్లో జనరల్ స్టడీస్లో ఏ కాన్సెప్ట్స్ చదివితే అట్లీస్ట్ మీరు ఏంటంటే బేసిక్స్ అనే క్వశ్చన్స్ ఒకవేళ వస్తే మనకి, సో వాటిని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ దెన్ కొద్దిగా అంటే మోడరేట్ క్వశ్చన్స్, రైట్? సో ఈవెన్ మనకు తెలిసిందే పేపర్ ఎప్పుడు కానీ మనకి 3 ఫార్మాట్స్లో ఉంటుంది, రైట్? దట్ ఈస్ ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. ఓకే, మీరు డిఫికల్ట్ లెవెల్ వదిలేయండి, బికాస్ ఈ పీక్ స్టేజ్లో మనకి ఉన్న కొద్ది టైంలో మీరు ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, ఓకేనా? మ్యాక్సిమం మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కడి నుంచి అడిగారు అనేవి కూడా మీకు తెలియాలి. అంటే ఎప్పుడు కానీ గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళకూడదు. ఎప్పుడు కానీ మీరు ఒక కాన్సెప్చువల్ బేస్డ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఏ కాన్సెప్ట్స్ నుంచి అడిగారు అనేది అనలైజ్ చేస్తూ మీరు ఎప్పుడు కానీ మీ ప్రిపరేషన్ని చేయండి, ఓకేనా? ఈ ఎగ్జామ్ కనే కాదండి, మీరు ఫర్దర్ ఏవైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం. దాని తర్వాత మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సపోజ్ మనకి ఏంటంటే టీఎస్ఎస్ఐ ఎగ్జామినేషన్లో, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే ఎకానమీ నుండి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఇక్కడ మీరు ఏంటంటే మీరు లైక్ ఫోకస్ చేయకూడదు అని కాదు, బట్ ఏంటంటే మీరు దానిపైన ఒక లెస్ ఫోకస్ చేసిన, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఎకానమీ అనుకుంటే యూ కెన్ గో విత్ దట్. కానీ కొందరు ఎలా ఉంటారు, లైక్ ఎకానమీని డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా? అంటే జస్ట్ దిస్ ఇస్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఎకనామీ క్వశ్చన్స్ కూడా పెరిగాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడు కానీ మీరు ఏవైనా కొన్ని సబ్జెక్ట్స్ మనకి జనరల్ స్టడీస్లో చూసుకుంటే జనరల్గా జనరల్ సైన్స్ ఆల్రెడీ మన క్లాసెస్లో కవర్ చేశారు మ్యామ్, రైట్? సరిత మ్యామ్ గారు కవర్ చేశారు మీకు జనరల్ సైన్స్ బిట్స్ అన్ని. సో ఫస్ట్ మీరు వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చందన్ సార్ కవర్ చేశారు, రైట్? దెన్ కమింగ్ టు ద కాన్సెప్ట్, ఇక్కడ మనకి ఏంటంటే జనరల్ స్టడీస్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఎకానమీ. సో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇవన్నీ ఏంటంటే ఈ ఏరియాస్ అన్నిటి ఈరోజు మనం క్లాస్లో అంటే కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏ ఉన్నాయి, మనకి ఉన్న తక్కువ టైంలో మనం ఎలాంటి కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తే మనం మార్క్స్ స్కోర్ చేయగలము. సో వాటిని బేస్ చేసుకొని ఈరోజు క్లాస్ని మీకు డిజైన్ చేయడం జరిగింది, ఓకేనా? సో అట్లీస్ట్ మీకు ఉన్న కొద్ది టైంలో క్లాస్లో చెప్తున్న ప్రతి కాన్సెప్ట్ని మీరు ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్లీ మీరు ఏంటంటే జనరల్ స్టడీస్లో మనకి ఏమన్నారండి, ఓవరాల్గా 200 మార్క్స్కి దట్ ఈస్ 60 మార్క్స్ రావాలి, అంతేనా? సో అట్లీస్ట్ మీరు జనరల్ స్టడీస్లో 30 మార్క్స్ తెచ్చుకోలేరా? ఎస్, తెచ్చుకోగలరు, ఓకేనా? ఎందుకంటే మీకు అందులో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ వస్తాయి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఈ విధంగా ఉంటాయి. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా ఉండండి. చదివిన 2 సబ్జెక్ట్స్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి బేసిస్ లైక్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి ఫార్మాట్, లేదంటే మనకు చూసుకున్నా కూడా జాగ్రఫీ నుంచి ఒక 10 క్వశ్చన్స్, ఓకే, హిస్టరీ నుంచి 10 క్వశ్చన్స్ అలా అనమాట. సో మీరు ప్రిపేర్ అయ్యే 2 సబ్జెక్ట్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా అవ్వండి. సపోజ్ జాగ్రఫీ హిస్టరీ అవుతారా, మీ ఇష్టం అది. లేదా జాగ్రఫీ పాలిటీ అవుతారా, ఇట్స్ యువర్ విష్. పాలిటీ హిస్టరీయా, పాలిటీ ఎకానమీయా. కానీ మార్క్స్ వెయిటేజ్ చూసుకుంటూ అంటే ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా జాగ్రఫీ, పాలిటీ వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయండి. సో కాన్సన్ట్రేట్ చేయండి జాగ్రఫీ ఇంకా పాలిటీని. అండ్ దెన్ హిస్టరీ కవర్ చేసేయండి. జనరల్ సైన్స్ ఆల్రెడీ మనకి మ్యామ్ బిట్స్ కూడా కవర్ చేశారు కదా, సో ఒకసారి ఆ బిట్స్ని రిఫర్ చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ని యాక్చువల్గా జస్ట్ మనకి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్తో మీరు ఈ పీక్ టైంలో కవర్ చేసినా కూడా జనరల్ స్టడీస్లో మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు, ఓకేనా? అసలు వరీ అవ్వకండి, కూల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ వీడియో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు జస్ట్ మీరు ఒక రన్నింగ్ నోట్స్ లాగానో తీసుకోండి. ఎందుకంటే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, రైట్? అట్లీస్ట్ హెడ్డింగ్స్ అయినా పెట్టుకోండి. మీరు మళ్ళీ జస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత రివైజ్ చేసుకోండి ఎగ్జామ్ బిఫోర్, ఓకే? సో నౌ లెట్ us బిగిన్ ద సెషన్. ఈవెన్ మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కాన్సెప్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఈవెన్ తెలంగాణకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్, ఓకే? సో ఫస్ట్ ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి July 26th ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే 2022న ఇండియా యాడెడ్ 5 more రామ్సార్ సైట్స్ ఇంటూ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఏంటండి, ఒక 5 న్యూ రామ్సార్ సైట్స్ని ఇంక్లూడ్ చేశారు ఎగ్జిస్టింగ్ లిస్ట్లో. అంటే ప్రీవియస్గా మనకి యాక్చువల్గా 49 రామ్సార్ సైట్స్ ఉండేయండి ఇండియాలో.
సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 5 మోర్ యాడ్ చేశారు. సో ఓవరాల్గా ప్రజెంట్ డేటా ప్రకారము 2022 డేటా ప్రకారము ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ వస్తే మీ ఆన్సర్ ఏమవ్వాలి? 54. ఓకేనా? సో ఓవరాల్ ఇప్పుడు మనకి ఏంటంటే 54 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆప్షన్స్లో 49 ఇస్తారు, 54 ఇస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలని. 49 ఎందుకు? 49 ప్రీవియస్గా ఉండే, కానీ 5 యాడ్ చేశాక ఓవరాల్గా ఇప్పుడు 54 రామ్సార్ సైట్స్ అయ్యాయి. ఓకేనా? దెన్ మరి ఆ 5 న్యూ రామ్సార్ సైట్స్ ఏంటి ఒకసారి మనం రిఫర్ చేద్దాం, ఎందుకంటే తెలియకపోవచ్చు, మన నంబరే అడుగుతారా లేదంటే ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేసినవి కరెంట్ అఫైర్ బేస్ చేసుకొని కూడా అడుగుతారు క్వశ్చన్స్, రైట్? సో అందుకోసమే ఒకసారి మనం అవి ఏ స్టేట్స్ నుంచి వచ్చిన రామ్సార్ సైట్స్ జస్ట్ లెట్ us హ్యావ్ ఎ గ్లాన్స్. సో మనకి 50th రామ్సార్ సైట్ వచ్చేసి కార్కిలి బర్డ్ శాంక్చురీ అనమాట, తమిళనాడులో. అండ్ దెన్ మూవింగ్ టు పలిఖరాని మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, తమిళనాడు. పిచ్చవరం మ్యాంగ్రూవ్, తమిళనాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రీసెంట్గా అంటే మీరు ఏంటంటే ఈ 5 అన్నీ బైహార్ట్ చేయాలా లేదా అని ఇలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి, మనకి తమిళనాడులోనే 3 ఉన్నాయండి. ఓకేనా? మీకు ఎందుకంటే ఆప్షన్స్లో రీసెంట్గా జరిగిన రీసెంట్గా వచ్చిన రామ్సార్ సైట్స్ అన్నీ ఇస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలని. సో మీకు ఆ 3 గుర్తున్నాయి అనుకోండి, ఎలిమినేట్ చేసేయండి, రిమైనింగ్ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఆప్షన్ చేసేయచ్చు కదా. సో ఆ విధంగా అయినా ట్రై చేయండి. లేదంటే గుర్తుపెట్టుకోండి 3 రామ్సార్ సైట్స్ రీసెంట్గా లిస్ట్ అయినాయి, 50, 51, 52. ఇవి 3 ఎందులో నుండి, ఏ స్టేట్ నుంచి? మనకి తమిళనాడు నుండి. అండ్ దెన్ మూవింగ్ టు సఖ్యసాగర్ లేక్ వచ్చేసి మధ్యప్రదేశ్, 53rd. అండ్ 54th వచ్చేసి మనకి పాలా వెట్లాండ్, మిజోరం. ఓకేనా? ఇప్పుడు గుర్తుంటాయా? జస్ట్ ఏంటంటే మనకి ఫన్నీగా గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే అది ఇదేమన్నారండి? కార్కిలి బర్డ్ శాంక్చురీ అన్నారా? కిల్లీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కిల్లీ బర్డ్ శాంక్చురీ. తమిళనాడువి ఒక 3 ఏంటంటే జస్ట్ ఒక 3 యాంటోనిమ్స్ లాగా వర్డ్స్ ఇస్తుంటాను, వాటిని గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే కిలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ పాలిఖర్నాయ్ మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కిల్లి, పల్లి. ఓకే, దెన్ మూవింగ్ టు పిచ్చవరం మ్యాంగ్రూవ్. సో మ్యాంగ్రూవ్ అని యాక్చువల్గా మనకి ఈ ప్రస్తుతం నోట్ చేసిన అంటే ప్రస్తుతం రామ్సార్ సైట్స్ ఇచ్చిన దాంట్లో మ్యాంగ్రూవ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? అదే పిచ్చవరం మ్యాంగ్రూవ్ విచ్ ఇస్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో కిల్లిపల్లి, ఈ 2 వర్డ్స్ గుర్తున్నాయి, ఇప్పుడు మీకు ఈజీ అయిపోయిందా? నెక్స్ట్ది పిచ్చవరం మ్యాంగ్రూవ్, రైట్? సో ఈ 3 మనకి తమిళనాడులో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ మనకి పాలా. ఓకే, పాలా అనేది ఎక్కడ? మనకి మిజోరంలో, PM ప్రైమ్ మినిస్టర్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పాలా వెట్లాండ్ ఇన్ మిజోరం. దెన్ ఇంకా రిమైనింగ్ ఒకటే కదండి, ఏంటది? సఖ్యసాగర్, మధ్యప్రదేశ్, అంతే కదా. సో సఖ్యసాగర్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా మీకు ఈ రిమైనింగ్ 4 ఐడియా ఉంటే ఓకే, రిమైనింగ్ అట్లీస్ట్ స్టేట్ గుర్తుండాలి మీకు. ఏంటది? మధ్యప్రదేశ్లో వచ్చింది ఒకటి. సో మధ్యప్రదేశ్లో ఏంటి మనకు వచ్చింది యాక్చువల్గా? దట్ ఈస్ సఖ్యసాగర్ లేక్ అనమాట. అట్లీస్ట్ ఇలా మీరు క్రొనాలజీ గుర్తుపెట్టేసుకోండి. మిమ్మల్ని ఏంటంటే క్వశ్చన్స్ ఒకవేళ డిఫికల్టీగా ఇద్దాము అనుకుంటే ఇప్పుడు దీనిలో నుంచి ఇంకా క్వశ్చన్ ఫామ్ చేయొచ్చండి. ఏంటంటే రీసెంట్గా మనకి రామ్సార్ సైట్స్ని లిస్ట్ చేశారు, 5 రామ్సార్ సైట్స్ని, వాటిని నార్త్ టు సౌత్ అరేంజ్ చేయండి అంటారు. ఓకే, అప్పుడు ఏమవ్వాలి మీ ఆన్సర్ అనేది? చూసుకున్నా కూడా మనకి ఈస్టర్న్ సైడ్ నుంచి, ఓకే, అంటే పై నుండి మనం ఇలా వస్తుంటే ఫస్ట్ మిజోరంలో అన్నారు, ఓకే, పాలా. తర్వాత మధ్యప్రదేశ్లో ఏంటంటే అది సఖ్యసాగర్. నెక్స్ట్ 3 ఎక్కడ? మనకి తమిళనాడులో. ఓకేనా? సో అలా కూడా మీరు ఒకవేళ క్రొనాలజీ అడిగితే, రైట్? సో మ్యాక్సిమం ఇందులో నుంచి మిమ్మల్ని అడగరు, బట్ ఇన్ కేస్ చెప్తున్నాను, బట్ బీ ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యే కొన్ని కాన్సెప్ట్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ దెన్ మరి మనకి ఇందులో భాగంగానే ఇంకొక స్టాటిక్ పార్ట్ చూద్దాం. ఏంటంటే అది ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ అనేది ఎవ్రీ ఇయర్ February 2nd సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకి వెట్లాండ్స్ అనేవి రామ్సార్ సైట్లో లిస్ట్ అయ్యాయి కదండి. సో అందులో ఏంటంటే February 2nd మనకి ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ 2022లో ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏంటి? ఓకే, థీమ్ వచ్చేసి మనకి వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఏంటది? వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అనేది 2022 యొక్క థీమ్ అనమాట. February 2nd ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? సో రీసెంట్గా మనకి ఎన్ని యాడ్ అయ్యాయండి రామ్సార్ సైట్స్? 5 రామ్సార్ సైట్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటంటే అది రీసెంట్గా మనం డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వకపోయినా కూడా చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ ఛానల్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్లీ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటాము, ఒకసారి ఆ ఛానల్లో మీరు దట్ ఈస్ 16th to 22nd జూలై కరెంట్ అఫైర్ క్లాసెస్ కవర్ చేసాం. అందులో ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేయగానే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి, ఓకేనా. మీకు ఏంటంటే అంటే ప్రెసెంట్గా మనకి ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరండి, ద్రౌపది ముర్ము గారు, రైట్. సో ద్రౌపది ముర్ము గారి యొక్క పర్టికులర్ అంటే లైక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంటే లైక్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ లైక్ మూవింగ్ టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సో ఎవ్రీథింగ్ మనం అందులో కవర్ చేసాము, ఓకేనా. జస్ట్ ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. ఒక 5 to 10 minutes మీరు టైం తీసుకొని 16th July to 22nd July వీడియోలో మనకి చందన్ లాజిక్స్ ఛానల్లో, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న చందన్ లాజిక్స్ తెలుగు ఛానల్ అయితే జస్ట్ ఒకసారి మీరు చందన్ లాజిక్స్ ఛానల్కి వెళ్ళి 16th to 22nd July కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి గురించి డిస్కస్ చేశాము. ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్ని రిఫర్ చేయండి, ఓకేనా. షీ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ అనమాట ప్రెసిడెంట్ అవ్వడానికి, అండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్, అండ్ అంటే పర్టికులర్ ప్రెసిడెంట్ పొజిషన్ తీసుకోవడానికి తను యంగెస్ట్ అనమాట ఇదివరకు చేసిన ప్రెసిడెంట్స్లో. అండ్ యాజ్ వెల్ as తను సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఫస్ట్ మనకి ప్రతిభా పాటిల్ గారు, అండ్ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, ఓకేనా. ఈవెన్ తను ఏంటంటే మనకి గవర్నర్గా యాక్ట్ కూడా చేశారు ప్రీవియస్గా. సో ఇలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని, అండ్ షీఈస్ ఫ్రమ్ ఒడిశా స్టేట్, ఓకే. సో ఒకవేళ మీరు ఆ వీడియో రిఫర్ చేయకపోయినా ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ ఇప్పుడు మనకేంటంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ద్రౌపది ముర్ము అని గుర్తుపెట్టేసుకున్నారు మీరు, రైట్. అండ్ యాక్చువల్లీ టర్మ్ గుర్తుపెట్టుకోండి, 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో తను విన్ అవ్వడం జరిగింది, రైట్. దెన్ మరి ఆపోజిషన్లో ఉన్న పర్సన్ ఎవరు, యశ్వంత్ సిన్హా గారు, ఓకేనా. దెన్ నా ఇప్పుడు కాన్సెప్ట్కి వెళ్తే ఓకే కరెంట్ అఫేర్ అనేది కవర్ అయిపోయింది మనకి ఇక్కడ. కానీ ఎవరైతే స్టాటిక్ పార్ట్ని కూడా కవర్ చేస్తారో కరెంట్ అఫేర్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో మనం చందన్ లాజిక్ స్టూడెంట్స్ కదండి, సో మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అయినా కూడా ఆ కాన్సెప్ట్ వెనకాల ఉన్న హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కవర్ చేయాలి. ఎప్పుడు కానీ ఎగ్జామినేషన్లో మనకి ఈజీ ఫార్మాట్లో అడిగినప్పుడే డైరెక్ట్ కరెంట్ అఫేర్ ఇస్తాడు. లేదు మనకి కొంచెం మోడరేట్ డిఫికల్టీలో అడగాలి అనుకున్నప్పుడు ఇలా స్టాటిక్ పార్ట్ నుంచి వస్తుంటాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసాం కదా, సో దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రెసిడెంట్ యాక్చువల్గా మనకి ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో మనకి ఇండియన్ పాలిటీలో కవర్ అవుతుంది కదా. సో జస్ట్ ఒకసారి మనం ఒక ఓవరాల్ గ్లాన్స్ వేసుకుందాం, ఓకేనా. అదేంటంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట, ద యూనియన్ అండర్ చాప్టర్ 1 ద ఎగ్జిక్యూటివ్. సో దీంట్లో మనకి లిస్ట్ అయ్యేవి ఏంటి, ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్ కానివ్వండి, ఎలక్షన్ కానివ్వండి, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నారు, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపీచ్మెంట్ అన్నారు. ఎప్పుడు కానీ ఎస్పెషల్గా ప్రెసిడెంట్కి యూజ్ చేసే టర్మ్ ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ అనమాట. సో రిమూవల్ అని యూజ్ చేయకుండా ప్రెసిడెంట్కి ఎక్కువగా మనకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మెన్షన్ చేసిన వర్డ్ ఏంటంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా ఫోకస్ అయ్యే ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 78, ఓకే. నేను నెక్స్ట్ మీకు ఆర్టికల్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశాను, వరి అవ్వకండి. కానీ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 78 వరకు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కవర్ చేస్తారు. అండ్ దెన్ ఎస్పెషల్గా ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే మనకి దేర్ షెల్ బీ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 52 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేశారు, ఓకేనా. దెన్ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీకు క్వశ్చన్స్ ఇలా జనరల్గా అడగకుండా ఒక లైక్ హిడెన్ క్వశ్చన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఒకవేళ సపోజ్ నేను ప్రెసిడెంట్ అయ్యాను అనుకోండి, అవ్వలేదు, ఒకవేళ అయ్యాను అనుకోండి, నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే ప్రెసిడెంట్గా నేను ఒక్కసారి అవ్వాలా లేదంటే 2 times 3 times. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ ప్రెసిడెంట్గా అవ్వాలంటే అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అవ్వచ్చండి, ఓకే. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ పర్సన్ వన్స్ అవ్వచ్చు, ట్వైస్ అవ్వచ్చు, థ్రైస్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పర్సన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్లో మీకు ఇస్తుంటారు హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఎలక్టెడ్, ఓకే. సో ఆన్సర్ లైక్ ఆప్షన్స్ విల్ బి 2, ఎస్పెషల్లీ మీకు 5 అని ఇస్తారు, అంటే మీరు టెన్యూర్ చూసుకుంటారు, ఓకేనా. 2, 5, 6 ఆర్ ఎల్స్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి మీది అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఓకేనా. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రెసిడెంట్గా తను పోటీ చేసే అవకాశం ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్లిమిటెడ్ టైమ్స్. లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్వశ్చన్ పేపర్ అండ్ దట్ మీన్స్ మీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్లో మన క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని కూడా నేను మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ చేస్తాను మీకోసం. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా. అంటే ఈరోజు నేను ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తున్నాను మీకోసం. సో ఒకసారి మీరు ఫోకస్ చేయండి క్లాస్ని.
ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ మీరు యాక్చువల్గా ఇప్పుడు మీరు హిస్టరీ స్టార్ట్ చేసిన, జాగ్రఫీ స్టార్ట్ చేసిన, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉంటాయి, దాంతోపాటు టెన్షన్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటిని ఓవర్కమ్ అవుతూ మనం ఇక్కడ సింపుల్గా జనరల్ స్టడీస్ ఈ కాన్సెప్ట్ని ఒక ఓవరాల్ గ్లాన్స్ వేసుకున్నా సరిపోతుంది. మీరు లాస్ట్ మూమెంట్లో నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ని మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ జస్ట్ టు క్వాలిఫై ఫర్ ద ప్రిలిమ్స్ రిగార్డింగ్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్. ఓకేనా? జనరల్ సైన్స్ వీడియోస్ కూడా చూస్తుండండి, మీకు అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీరు మార్క్స్ స్కోరింగ్ అందులో కూడా చేసేయచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇందాక చెప్పాను కదా నేను ఆర్టికల్ 52 to 78 అని, యాజ్ వెల్ అస్ ఇంకా నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 143 అనేది సుప్రీంకోర్టు ఇంకా ప్రెసిడెంట్ మధ్యలో ఉండేది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 143 లవ్ బిట్వీన్ సుప్రీంకోర్ట్ అండ్ ప్రెసిడెంట్. ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టేసుకోండి ఆర్టికల్ 143 అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్పింది, ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్నవి ఏంటంటే ఎలక్షన్స్ గురించి కదా. సో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా మనకి, 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఏ ఆర్టికల్స్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయంటే 3 ఆర్టికల్స్ ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ 55 ఏంటంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. అండ్ యాజ్ వెల్ అస్ ఇక్కడ 71 ఆర్టికల్ చూసుకున్నట్లయితే మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఎలక్షన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 54, 55, 71. ఒకసారి 3 ఆర్టికల్స్ని క్లియర్గా చూసుకోండి, ఎందుకంటే ప్రెసెంట్గా మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి మేబీ మీకు క్వశ్చన్స్ అనేవి ఈ 3 ఆర్టికల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు ఇది కూడా ఏంటది, ఓత్ లేదా అండ్ యాజ్ వెల్ అస్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ అన్నాను. ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ఎస్పెషల్గా ప్రెసిడెంట్కి యూస్ చేస్తారన్నాం కదా. సో ఒకసారి చూసుకోండి ఆర్టికల్ 61 అనమాట. సో రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఓత్ కూడా తీసుకున్నారు కదా. ఆ ఓత్ ఏ ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ 60 అనమాట. ఓకేనా? ఆర్టికల్ 60, 61, 71, 54, 55 ఇవైతే లైక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇందాక మనం ఏమన్నాము, లైక్ అబౌట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ అవ్వచ్చు అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నాం కదా. సో ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 57 అనమాట. ఆర్టికల్ 57 డీల్ చేసేది ఎలిజిబిలిటీ ఫర్ ద రీఎలక్షన్. ఓకేనా? సో దీస్ ఆల్ వర్ ద లైక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకున్నా జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి ప్రతి ఒక్క ఆర్టికల్ని. చెప్తున్నాను కదా నేను, మీరు ప్రిపేర్ అయ్యే కొన్ని కాన్సెప్ట్స్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్గా లైక్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలక్షన్ ఆఫ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అంటే, ఫస్ట్ వన్ మనకు తెలిసిందే, దేనికైనా కూడా ఇండియాలో ఏ పోస్ట్కైనా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది హీ ఆర్ షీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. ఇవి అడుగుతారండి, కాన్సన్ట్రేట్ చేయండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే 35 years ఆఫ్ ఏజ్ ఫినిష్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో షుడ్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. ఓకే? అండ్ దెన్ should not hold any office of profit under the union government or state government or any local authority or any public authority lo vallu that is regarding to the office of profit hold cheyakudadu. Okay, so these were the qualifications that is as election for the election as a president. And then సో దీంతో మనం ఏంటంటే ప్రెసిడెంట్కి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఎక్కువగా మీకు ఫోకస్ చేసి ఈ పర్టికులర్ మనకి ఉన్న కొద్ది టైంలో మనం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయాలి కదా. ప్రెసిడెంట్ గురించి ½ అన్ అవర్ డిస్కస్ సరిపోద్ది మనకి. సో జస్ట్ నేను మీకు ఒక ఐడియా కూడా ఇస్తున్నాను, అంటే రివిజన్ టైంలో మీరు ఇంకా ఒకవేళ కావాలి అనుకున్న ఈ కాన్సెప్ట్స్ని మళ్ళీ రిఫర్ చేయండి, ఇన్డెప్త్గా అయినా పర్వాలేదు, రైట్? సో ఇప్పటివరకు మనం వెట్లాండ్స్ గురించి డిస్కస్ చేసాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి మీకు డిస్కస్ చేసిన సెకండ్ వన్ దట్ ఈస్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ 2 కాన్సెప్ట్స్ని క్లియర్గా చదివేసేయండి. ఐ థింక్ మీ క్లాస్లోనే కాన్సెప్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు డిస్కస్ చేసినవి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే మనకి 2011 సెన్సస్, మనకి ఎకానమీ నుంచి ఏంటంటే 2011 సెన్సస్ గురించి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేసినట్లయితే చాలాసార్లు 2011 సెన్సస్ పైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయండి. సో కాన్సన్ట్రేట్ చేయండి, ఇందులో డేటాని కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఓకేనా? సో యాక్చువల్గా మనకి 2011 అనేది 15th సెన్సస్ అనమాట. అండ్ మనకి 2021లో జరగాల్సింది ఏంటంటే 16th సెన్సస్ యాక్చువల్గా. కానీ మనకు సిచ్యువేషన్ తెలిసిందే మనకి ఏ విధంగా ఉంది అనేది, పాండమిక్ ద్వారా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి సో దట్ ఈస్ గోయింగ్ టు బీ యాక్చువల్గా ఎక్స్టెండ్ అవుతూ ఉందన్నమాట ఈ సెన్సస్ అనేది. కానీ 2021లో యాక్చువల్లీ కండక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే, సో కానీ ప్రీవియస్గా మనం ఇప్పటివరకు కన్సిడరేషన్ తీసుకోవాల్సిన సెన్సస్ కూడా 2011 అనమాట. ఇక్కడ 15th సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది
2011లో కండక్ట్ చేశారు. సో దాని ప్రకారం మనకి డేటా చూసుకుందాము ఒకసారి. సో ఫస్ట్ మనం లిటరసీ కవర్ చేసేద్దాం, దాని తర్వాత వీటికి వెళ్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకి లిటరసీ రేట్ అనేది యాక్చువల్గా ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి 74% అనమాట. అందులో ఫీమేల్ లిటరసీ పర్సెంటేజ్ 65.46 అండ్ మేల్ లిటరసీ పర్సెంటేజ్ వచ్చేసి 82.14%. ఈ న్యూమరికల్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మిమ్మల్ని ఈ న్యూమరికల్ ఏరియాస్లోనే అడుగుతారు, ఓకేనా. సో జస్ట్ ఈజీగా గుర్తుపెట్టేసుకోండి ఇలా 6, 7, 8, ఓకే. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, జస్ట్ ఈవెన్ స్టార్టింగ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓవరాల్ ఏమో 7, ఫీమేల్ 6, మేల్ 8, ఓకేనా. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సిన్స్ 2011లో డేటా ప్రకారం ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అన్నారు బీహార్, అండ్ దీని తర్వాతే మీరు లోయెస్ట్ కూడా నేర్చేసుకోండి. ఏంటది? అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనమాట, ఓకే. దెన్ యూనియన్ టెరిటరీ, ఓకే, యూటీ విత్ ద లీస్ట్ పాపులేషన్ లక్షద్వీప్, అండ్ దెన్ స్టేట్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఓకే, అండ్ లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి మనకి సిక్కిం. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ హియర్, లోయెస్ట్ సెక్స్ రేషియో అని మీకు ఎక్కడ కనిపించినా కూడా హర్యానాని నోట్ చేయండి, బికాస్ ఎక్కువ ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఈ లోయెస్ట్ సెక్స్ రేషియో గురించి అడిగారు, హర్యానా, ఓకేనా. అండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి కేరళ. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సదర్న్లో కేరళ అండ్ మనకి తెలిసిన లైక్ నార్త్ సైడ్లో హర్యానా అనుకో, అలానే గుర్తుపెట్టుకోండి. ఒకటి నార్త్లో ఒకటి సౌత్లో ఉంది. హైయెస్ట్ సౌత్లో ఉంది, లోయెస్ట్ నార్త్లో ఉంది సెక్స్ రేషియోకి సంబంధించి. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లిటరసీ, ఓకే. సో మనకు తెలిసిందే ఎక్కువగా లిటరసీ ఉన్న స్టేట్ ఏంటి? యాజ్ వి వెల్ నో, ప్రతిసారి మనకి ఒక ఫ్యామిలీ నుంచి 23 IAS ఆఫీసర్స్ అయ్యారు. ఈ విధంగా ఎక్కువ మనం ఏ స్టేట్ న్యూస్ వింటుంటాం? కేరళకి సంబంధించి, ఓకేనా. సో కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ అనమాట. ఇంకా లోయెస్ట్ వచ్చేసి అంటారా బీహార్, ఓకేనా. సో ఇక్కడ మీరు బీహార్ని 2 times రిపీట్ అయింది మనకి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ బీహార్ 2 times నోట్ అయింది అంటే ఫస్ట్ది ఏంటంటే దట్ ఈస్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్లో ఉంది, అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది, ఓకేనా. ఇవి 2 ప్యారలల్ గుర్తుపెట్టేసుకోండి. అంటే ఇందులో మీకు 2 points ఒకే స్టేట్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఈజీగా కవర్ అవుతుంది, రైట్. అండ్ దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. మీరు ప్రతి స్టేట్ నేమ్ అండ్ ఇలా 2 ప్యారలల్గా నేర్చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు యూటీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి మనకి యాక్చువల్గా యూటీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు లీస్ట్ పాపులేషన్ ఉన్నది లక్షద్వీప్, ఓకేనా. మిగతా అన్ని మనకి ఇక్కడ స్టేట్స్ గురించి డిస్కస్ చేసాము. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అనమాట, మ్యాక్సిమం మీకు ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట 2011 సెన్సెస్లో. సో జస్ట్ నోట్ చేసుకొని మీరు ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఒకవేళ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏంటి డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, ఎక్కువ టైం కూడా మీకు వేస్ట్ అవ్వదు. మీరు మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్ కూడా చేయాలి కదా పేపర్లో. సో ఇలా మీరు ఏంటంటే అట్లీస్ట్ డైరెక్ట్గా నేర్చుకునేవి అయినా పర్ఫెక్ట్గా ఉండండి, రైట్. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది తెలంగాణ కరెంట్ అఫైర్ అనుకోవచ్చు, మనం నేషనల్ కరెంట్ అఫైర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే రామానుజాచార్య గారి యొక్క విగ్రహం రీసెంట్గా మనకి హైదరాబాద్లో అన్వీల్ చేశారు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము డీటెయిల్గా. యాక్చువల్గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డెడికేట్ చేశారు. ఇది ఎన్ని మనకి ఫీట్స్ ఉంది అంటే 216 feet స్టాచ్యూ ఆఫ్ రామానుజాచార్య టు ద నేషన్కి డెడికేట్ చేశారు. అండ్ ఇది మనకి ఎక్కడ ఉందండి? ముచ్చింతల్, శంషాబాద్ దగ్గర ముచ్చింతల్లో ఈ యొక్క స్టాచ్యూని అన్వీల్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి. రామానుజాచార్య గారు అన్నాం, ఓకేనా. తన గురించి తెలుసుకున్నట్లయితే తను యాక్చువల్గా ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటి అనేది మొన్న రీసెంట్గా మనకు జరిగిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చిందండి, ఓకేనా. అసలు యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ అని చదువుతారు, కానీ మెయిన్ థింగ్ ఇది మర్చిపోయారండి. చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర మార్క్స్ లాస్ అయ్యారు. సో మళ్ళీ మేబీ మీకు కూడా రిపీట్ అవ్వచ్చు క్వశ్చన్ అనే దాంతోపాటు ఇక్కడ మళ్ళీ మీకు మెన్షన్ చేశాను, ఓకేనా. ఏంటంటే ప్రిన్సిపల్ రామానుజాచార్య గారిది అని అడిగితే మిమ్మల్ని సాల్వేషన్ త్రూ ద డివోషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే సాల్వేషన్ త్రూ మెడిటేషన్, సాల్వేషన్ త్రూ డివోషన్, బోత్ A and B, నన్ ఆఫ్ ద అబవ్ అని ఇచ్చారు. సో అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలంటే సాల్వేషన్ త్రూ డివోషన్, ఓకేనా. అంటే ఒకవేళ అది మనం చూసుకున్నా కూడా సిగ్నిఫికెన్స్ ఏంటండి ఈ యొక్క పర్టికులర్ స్టాచ్యూది 216 feet స్టాచ్యూ అన్నాం. అండ్ యాజ్ వెల్ as సిట్టింగ్ పొజిషన్లో ఉన్న హైయెస్ట్ లైక్ దట్ మీన్స్ హైయెస్ట్ స్టాచ్యూ అనమాట మనకి ఇండియాలోనే. సో చూసుకోండి ఒకసారి, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా ఇప్పటిదాకా నేను మీకు సాల్వేషన్ త్రూ డివోషన్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ రామానుజాచార్య గారి యొక్క ఫిలాసఫీలో. దెన్ నెక్స్ట్ ఏంటంటే he was actually the true founder of the Bhakti movement
అండ్ తను ప్రీచ్ చేసింది ఏంటంటే విశిష్ట అద్వైతం అనమాట. అండ్ హీ ఆల్సో ఫౌండెడ్ శ్రీ వైష్ణవ ట్రైబ్స్. ఓకే, దెన్ లేటర్ ఒక బుక్ కూడా రాశారు మనకి, వేదాంత అగ్రహ అనేది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవేంటంటే ఇలాంటి మెయిన్ కాన్సెప్ట్స్ పైన ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా జస్ట్ ఏమని అడుగుతారు అనుకుంటున్నారు మీరు? మరి ఈజీ అంటే అంత ఈజీగా అడగరండి క్వశ్చన్స్ ఎప్పుడు, కానీ ఇది ఎగ్జామినేషన్ కదా. సో ఎలా అడుగుతారు మనకి? రామానుచార్య గారి లింక్ చేసి అయినా క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే దాని యొక్క ప్రాముఖ్యత గురించి, ఓకేనా, ఫీచర్స్ గురించి అడుగుతుంటారు. సో మనకి రామానుజాచార్య గారి గురించి తెలియాలి ఫస్ట్, ఓకే, హిస్టరీ బేస్డ్గా. అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినవి ఈ 4 పాయింట్స్ అనమాట. వైష్ణవ ట్రైబ్, వశిష్ఠ అద్వైతం, అండ్ తను రాసిన బుక్ ఏంటండి వేదాంత అగ్రహ, అండ్ హీ వాస్ యాక్చువల్లీ ద ట్రూ ఫౌండర్ ఆఫ్ ద భక్తి మూమెంట్. దెన్ లేటర్ మనకి ఇప్పుడు స్టాచ్యూ యొక్క ఫీచర్స్ గురించి వెళ్ళినట్లయితే, ఈవెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈ యొక్క పర్టికులర్ స్టాచ్యూ అనేది మేడప్ ఆఫ్ 5 మెటల్స్, పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం ఇది. ఆ పంచలోహాలు మనకు తెలుసుకున్నట్లయితే గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ అండ్ జింక్ అనమాట, ఓకేనా. దెన్ లేటర్ మనకి చూసుకుంటే ఈ యొక్క స్టాచ్యూ దగ్గర కింద ఏదైతే ఉందో మీరు ఒకవేళ విజిట్ చేసినట్లయితే మీకు ఇంక ఈజీగా గుర్తుంటుంది. యాక్చువల్గా 108 టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఆల్సో ఆ 108 టెంపుల్స్ కూడా ఏంటంటే ఎలా కన్సిడర్ చేశారు అంటే, వీటిని బేస్ చేసుకొని అంటే 9 స్పిరిచువల్ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని ఈ 108 టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ యాజ్ వెల్ అస్ ఈ యొక్క స్పిరిచువల్ ఫీల్డ్ ఎక్కడ లొకేట్ అయింది మనకి? ముచ్చింతల్ విలేజ్ ఆఫ్ శంషాబాద్, ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే శ్రీ రామానుజాచార్య గారి యొక్క స్టాచ్యూ రీసెంట్గా మనకి తెలంగాణలో అన్వీల్ చేశారు. కాబట్టి ఈవెన్ చెప్తున్నాను కదండి, యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఈ ఎగ్జామినేషన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో మీకు, రైట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూద్దాం, ఓకేనా. సో నేను చెప్పాను కదా ఈరోజు మనం హిస్టరీ కవర్ చేయబోతున్నాము, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. సో ఎకానమీలో మనం సెన్సస్ గురించి కవర్ చేసాం. నెక్స్ట్ మీకు మోస్ట్ రిపీటెడ్ 5-year ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా కవర్ చేద్దాము మనం స్లోగా. ఈ కంప్లీట్ క్లాస్లో మీకు ఏంటంటే ఒక ఓవరాల్ ఒక ఐడియా, మీరు అట్లీస్ట్ ఈ లాస్ట్ పీక్ టైంలో కూడా మీరు ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి ఇంత మార్క్స్ స్కోర్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీకు క్రియేట్ అవ్వాలి, ఓకేనా. సో మీరు ఆబ్వియస్గా మీకు క్రియేట్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బికాస్ ఇంత లాస్ట్ స్టేజ్లో పీక్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవ్వాలి, రైట్. స్పెషల్గా ఇది మీకోసం డిజైన్ చేసిన క్లాసెస్. సో వీటిని ఒక వర్త్ఫుల్ మేనర్లో యూటిలైజ్ చేసుకోండి అండ్ మ్యాక్సిమం దట్ ఈస్ మీకు పాసిబుల్ అయినంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, ఓకేనా. దెన్ ఈవెన్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అనుకున్నా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చందన్ లాజిక్స్ తెలుగు ఉంది, చందన్ లాజిక్స్ ఉంది, 2 టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ కానీ ఇస్తుంటున్నారు సార్ వాళ్ళు కూడా. అంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి దాంట్లో. సో మీరు అందులో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. జస్ట్ మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ అవ్వండి, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూద్దాము. అంటే ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి చూసుకుందాం, ఓకేనా. మనకి ఎప్పుడో ఫస్ట్ నుంచి జరిగిన అమెండ్మెంట్స్ అన్నీ అవసరం లేదండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అమెండ్మెంట్స్ మనకి రీసెంట్గా కొన్ని అంటే లైక్ ఒక 1-2 years బ్యాక్, ఓకే. సో ఇలా లేదంటే ఏవైనా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటే అవి గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువగా అవి చాలాసార్లు మనకి వచ్చాయి అలాంటి అమెండ్మెంట్స్ అన్నప్పుడు అవి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి రీసెంట్గా జరిగిన కొన్ని అమెండ్మెంట్స్ చూసుకుందామండి. సో ఇందులో యాక్చువల్గా ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి 8th షెడ్యూల్లో ఉంటుంది. ఏంటది? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. మనం షెడ్యూల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో, వరీ అవ్వకండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్స్ చూసుకున్నట్లయితే 92nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 అనమాట. సో ఈ 8th షెడ్యూల్లో మనకి 4 లాంగ్వేజెస్ యాడ్ చేశారు, ఓకేనా. అంటే ప్రీవియస్గా ఈ అమెండ్మెంట్ యాక్ట్ కన్నా ముందు ఓన్లీ 18 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉండే మనకి. కానీ ప్రస్తుతం ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓకేనా. మరి ఆ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ముందు 18 అన్నాం కదా, 18కి 4 యాడ్ చేశారు అన్నాం. ఆ 4 యాడ్ చేసింది కూడా 8th షెడ్యూల్ ప్రకారం అయితే మనకి యాక్చువల్గా బోడో, డోగ్రీ ఆర్ డోంగ్రీ అంటారు, మైథిలి అండ్ సంతాలి అనమాట. ఈ 4 లాంగ్వేజెస్ మనకి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 ప్రకారం దీన్ని యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. అమెండ్మెంట్స్ అంటే ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం, దాన్ని అమెండ్మెంట్స్ అంటాం. అవి కొన్ని యాక్ట్స్ ద్వారా తీసుకొస్తుంటారు, ఓకేనా. అందులో 92nd వచ్చేసి మనకి ఈ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. మీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. ఆ 4 లాంగ్వేజెస్ని ఐడెంటిఫై చేయమని. ఏంటంటే అవి బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి, ఓకేనా. దెన్ నెక్స్ట్ అమెండ్మెంట్ చూద్దాం. 2011లో జరిగింది ఏంటంటే 97th అమెండ్మెంట్ వచ్చేసి మనకి కోఆపరేటివ్స్ గురించి, ఓకే. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్చువల్గా గ్రాంటెడ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనమాట.
ఏంటది కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేశారు 97th అమెండ్మెంట్ ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే 2015లో 100th అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఎస్పెషల్గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇండో బాంగ్లా లాగా. ఓకే, అంటే ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యలో జరిగిన దట్ ఈస్ టు పర్సూ ద ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ఆఫ్ 1974 బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ సమ్ ఎన్క్లేవ్ టెరిటరీస్ విత్ ద బంగ్లాదేశ్ మెన్షన్. ఓకేనా, సో ఇలా ఏంటంటే మనకి ఇండో బాంగ్లాను గుర్తుపెట్టేసుకోండి. ఏంటది 100th అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2015లో మనకు యాక్ట్ ఆఫ్ 2015 ప్రకారము ఇండో అండ్ బంగ్లాదేశ్ని గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే మీరు ఆప్షన్స్లో త్వరగా పిక్ చేసుకోవచ్చు ఆన్సర్ని. ఓకేనా, దెన్ మనకి 101 అమెండ్మెంట్ ఇంపార్టెంట్, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది. ఓకే, మనకి ఏ ఇయర్లో అది 101 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 అనమాట. జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇక్కడ మీరు ఒక ఆర్డర్ ఫాలో అయినా కూడా 100 నుంచి గుర్తుపెట్టుకున్నా కూడా 100 ఏంటండి మనకి 100 వచ్చేసి విచ్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ వాట్ అబౌట్ ద ఇండో బాంగ్లా, దెన్ దట్ ఈస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. దెన్ మూవింగ్ టు 101 వచ్చేసి జిఎస్టీ. మరి 102 ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది దేనికి గ్రాంట్ చేశారంటే ఎన్సీబీసీకి, అదే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 2018. ఓకే, 2018లో మనకి 102nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ గ్రాంట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేశారు అన్నాం ఎన్సీబీసీకి. ప్రీవియస్గా ఒక యాక్ట్ కూడా డిస్కస్ చేసాం, ఏంటది 97th అమెండ్మెంట్ యాక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్కి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అని మనం క్లాస్లో డిస్కస్ చేసాం, అది 97th లేదా 102nd అంటే ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటే 97th పెట్టండి. ఓకేనా, లేదు ఎన్సీబీసీ అని అడిగినప్పుడు మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటండి 102nd. ఓకేనా, దెన్ 103 ఏంటంటే మనకి ఈబీస్. ఓకే, ఈడబ్ల్యూసి ఆర్ ఎల్స్ ఈడబ్ల్యూఎస్ అంటుంటారు కదండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన మ్యాక్సిమమ్ ఆఫ్ 10% రిజర్వేషన్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. అది మనకి 103rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. ఓకేనా, ఏంటది దట్ ఈస్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 104th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి 2020లో. ఓకే, గుర్తుపెట్టుకోండి 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020 ఇంపార్టెంట్, రీసెంట్వి కాబట్టి మేబీ మీకు క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, బికాస్ అది రీసెంట్గా జరిగింది. 2020 అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ ఫర్ ద సెసెషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ద లోక్సభ. ఓకే, ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఫ్రమ్ 70 years to 80. ఓకేనా, ఇదొకటి. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి 70 to 80కి ఎక్స్టెండ్ చేశారు. దెన్ లేటర్ రిమూవ్ ద రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్. యాక్చువల్గా 2 ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుంటారు లోక్సభకి. ఓకే, సో ఆ ఒక మనకి ఏంటంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన రిజర్వ్డ్ సీట్స్ అనేవి తీసేయడం జరిగింది. ఓకేనా, లోక్సభలో ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో. గుర్తుపెట్టుకోండి 104th అమెండ్మెంట్ మీరు ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ బీ పర్ఫెక్ట్ విత్ దిస్. ఓకే, ఆంగ్లో ఇండియన్స్ అని మీకు గుర్తు రాగానే ఏ అమెండ్మెంట్ గుర్తు రావాలది 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020. ఓకేనా, 2019లో చూసుకుంటే మనకి 103rd అమెండ్మెంట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. అండ్ 102nd వచ్చేసి మనకి ఎన్సీబీసీ. ఓకే, 101st జిఎస్టీకి. 100th వచ్చేసి మనకి ఏంటంటే అది ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి. కోఆపరేటివ్స్కి 97th. అండ్ 92nd ఏంటి మనకి అబౌట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకేనా, ఐ థింక్ యూ వర్ క్లియర్ విత్ దీస్ అమెండ్మెంట్స్, రైట్? దెన్ now let us discuss about some of the important concept about Lok Sabha and Rajya Sabha. మనకి ఇది పార్లమెంట్ సంబంధించింది, ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతుంటాయి ఎవ్రీ టైం. మీకు అట్లీస్ట్ మీకు పేపర్లో ఒక క్వశ్చన్ అయినా ఉంటుందండి, లోక్సభ రాజ్యసభ లేకుండా మనకి అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే ఆ వర్డ్స్ అనేవి మనకు ఉంటాయి, అంటే వాటి బేస్డ్గా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనకి లోక్సభని ఏమంటారండి హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు, అదే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ అని కూడా అంటుంటాం, రైట్? దెన్ మనకి ఇప్పుడు స్ట్రెంత్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 552 అనమాట లోక్సభలో. రాజ్యసభలో ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 250. ఓకేనా, దిస్ ఇస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్. కానీ కరెంట్ స్ట్రెంత్ అండి, ప్రస్తుతం ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మనకి 545 and 245. అంటే ఇది మనకి సమ్ ఆఫ్ ద డేటా ప్రకారం వీటిని తీసుకున్నారు. ఇక్కడ 2 ఆంగ్లో ఇండియన్స్ని అంటే లైక్ మనకి చూసినట్లయితే లోక్సభ వీటిలో తీసేశారు కాబట్టి లైక్ 543 అలా అంటున్నారు. బట్ మీరు జస్ట్ గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇంకా చేంజెస్ అనేవి చూసుకున్నా కూడా జస్ట్ ఈ యొక్క స్టాండర్డ్ పాయింట్స్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఓకేనా, డేటాని
552 అనేది మ్యాక్సిమం స్ట్రెంత్ అనమాట, 250 అనేది రాజ్యసభ మ్యాక్సిమం స్ట్రెంత్. అవి ఎక్సీడ్ అవ్వకూడదు, ఇంకా వాటికంటే తక్కువ ఉన్న పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు అనమాట స్ట్రెంత్ అనేది. సో ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ మనకి లోక్సభలో 545 అనమాట, రాజ్యసభలో 245. ఓకే, దెన్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ బిల్. మీరు ఎక్కడైనా మనీ బిల్ గురించి ఏదైనా ఆర్టికల్ అడిగితే గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మనీ బిల్ అంటే ఆర్టికల్ 110. ఏంటంటే ఆర్టికల్ 110 అనేది మనీ బిల్కి రిలేట్ అయిన ఆర్టికల్. ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే మనీ బిల్కి సంబంధించి మీకు చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఫైనాన్షియల్ బిల్ దట్ ఈస్ ఆల్సో రిగార్డింగ్ 110 ఓన్లీ క్లాజ్ 1 అనమాట. ఓకే, 110 క్లాజ్ 1 ఏంటది ఫైనాన్షియల్ బిల్. 110 క్లాజ్ 1 వచ్చేసి మనకి ఫైనాన్షియల్ బిల్. ఇక్కడ ఇది ఏంటంటే ఓకే, దెన్ మనకి చూసుకోండి మనీ బిల్ ఆర్టికల్ ప్రకారం అయితే ఆర్టికల్ 110 అనమాట. దెన్ యాక్చువల్ ఇక్కడ మనకి ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ బిల్ అనేది ఓన్లీ ఇన్ లోక్సభ జరుగుతుంది. ఓకేనా, ఆఫ్టర్ ద బిల్ ఈజ్ అప్రూవ్డ్ ఇన్ ద లోక్సభ దెన్ ఇట్ ఈస్ సెంట్ టు ద రాజ్యసభ ఫర్ కన్సిడరేషన్. ఓకేనా, అంటే ఇక్కడ రాజ్యసభకి పవర్స్ అనేవి ఉండవు. లైక్ ఏంటంటే ఈ యొక్క ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ బిల్కి ఇక్కడ అంటే లోక్సభలో పాస్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ వన్స్ అప్రూవ్డ్ దెన్ దే విల్ బి సెంట్ టు ద రాజ్యసభ అనమాట. అండ్ రాజ్యసభ వాళ్ళు ఒకవేళ ఏదైనా కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఏదైనా డిలే చేయాలి అనుకుంటే వాళ్ళకుండే టైం పీరియడ్ ఎంత అంటే 14 days మాత్రమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా కొన్ని మనకి టర్మ్స్ కూడా డేస్ కూడా అడుగుతుంటారు. సో రాజ్యసభలో అంటే మనీ బిల్ లైక్ ఏదైనా బిల్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ఎంత టైం తర్వాత మళ్ళీ వాళ్ళు వాటికి రిప్లై చేయాలి అంటే 14 days అనేది మ్యాక్సిమం టైం పీరియడ్ అనమాట. ఓకేనా, దెన్ మరి ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవరు మనకి లోక్సభలో అయితే స్పీకర్ అనమాట. ఈ క్వశ్చన్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఇంకా చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారండి మనకి ఇక్కడ. అదేంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఒఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనమాట. ఓకేనా, రాజ్యసభని రిప్రజెంట్ చేసేది మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాజ్యసభ యొక్క ఎక్స్ ఒఫీషియో చైర్మన్ ఎవరు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్, ఓకే, ఆర్ ప్రైమ్ మినిస్టర్. మీ ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఎక్స్ ఒఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఈ క్వశ్చన్ మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యసభ యొక్క ఎక్స్ ఒఫీషియో చైర్మన్ అండ్ మనకి లోక్సభకి స్పీకర్ ఉంటారు. ఓకేనా, సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైక్ ద కాన్సెప్ట్ అబౌట్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ బేసిక్స్ అయినా మీరు పర్ఫెక్ట్ ఉండండి, మీ కింద రిలేటెడ్గా కంపల్సరీగా ఏదో క్వశ్చన్ అనేది వస్తుంటుంది. బికాస్ లోక్సభ రాజ్యసభ గురించి ఇఫ్ పాసిబుల్ ఇంకా డీటెయిల్గా కూడా మీరు ఈ కాన్సెప్ట్ వైజ్ వెళ్ళండి. బికాస్ ఇది మీకు జస్ట్ రివిజన్ క్లాస్ కాబట్టి ఒక ఓవరాల్ వ్యూ అంటే ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేయండి అని ఒక ఐడియా ఇవ్వడం కోసమే ఇక్కడ నేను ఈవెన్ మీకు సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తున్నాను. బట్ పాసిబుల్ అయినంత వరకు కవర్ చేద్దాం క్లాస్లో. బట్ మీరు అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు ఇప్పటికీ చదివే ఉంటారు కదా, సో జస్ట్ ఒకసారి కూడా రిఫర్ చేసుకోండి. అండ్ దెన్ మనకి తెలంగాణ గురించి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏంటి? ఓకే, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు ఒకసారి లిస్ట్ చూద్దామండి, ఎందుకంటే అడుగుతుంటారనమాట. లైక్ మనకి ఏంటంటే క్రింద ఉన్న వాటిలో జిఐ ప్రోడక్ట్ కానిది ఏమిటి తెలంగాణలో అంటే మీకు అయినవి తెలిస్తేనే కదా అది ఏది కాదో ఎలిమినేట్ చేసేయచ్చు మీరు. ఓకేనా, సో ఇక్కడ మనకి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏంటి తెలంగాణలో అంటే సిల్వర్ ఫిల్గ్రీ అనమాట, కరీంనగర్కి సంబంధించి. నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నిర్మల్కి సంబంధించిన టాయ్స్, ఫర్నిచర్, పెయింటింగ్స్. దెన్ గద్వాల్ శారీస్. ఓకే, శారీస్కి సంబంధించి ఒక 3-4 ఉన్నాయండి, ఒకేసారి కవర్ చేద్దాం అవి, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. గద్వాల్ శారీస్, సిద్దిపేట్ గొల్లబామ చీరలు, నారాయణపేట్ హ్యాండ్లూమ్ చీరలు అండ్ ఓకేనా. సో ఇవి సంబంధించినవి ఏంటంటే శారీస్కి అనమాట. ఈవెన్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ అంటుంటాం, రైట్? సో పోచంపల్లి ఇక్కత్ కూడా మనకి, రైట్? సో ఇవి మనకి యాక్చువల్గా శారీస్కి సంబంధించి. ఇక్కడ మీకు నిర్మల్ పెయింటింగ్స్ అన్నానా, ఇంకొక పెయింటింగ్ కూడా ప్యానల్గా గుర్తుపెట్టేసుకోండి, అంటే ఈజీగా అవుతుంది అనమాట మీకు. చెరియాల్ పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్, జిఏ ప్రోడక్ట్ పొందినవి పెయింటింగ్స్లో. శారీస్లో అయితే లైక్ గద్వాల్, సిద్దిపేట్ అండ్ నారాయణ్ హ్యాండ్లూమ్, పోచంపల్లి ఇక్కత్ శారీస్. ఓకే, ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డరీస్ అండ్ తెలియా రుమాల్ అనమాట. సో దీస్ వర్ ద అదర్ 3. అండ్ లాస్ట్ మీరు ఏదైనా ఫుడ్ ఐటెం ఉందా అంటే గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ హలీం అనేది. ఓకే, ఈవెన్ మనం తీసుకున్నా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటుంటారు, కానీ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ నాట్ పర్ఫెక్ట్లీ లైక్ అంటే జిఏ ప్రోడక్ట్ కంప్లీట్గా ఇంకా రాలేదు, జస్ట్ ఆ లిస్ట్లోకి ఎంటర్ అయింది అంతే. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో దీస్ వర్ ఆల్ ద జిఏ ప్రోడక్ట్స్ ఇన్ ద తెలంగాణ. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఇక్కడ రీసెంట్గా తెలంగాణలో 2021లో
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా లిస్ట్ అయింది. అదేంటంటే కాకతీయ రుద్రేశ్వర లేదా రామప్ప టెంపుల్. ఓకే, వరంగల్లో మనకు తెలిసిందే కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్, తెలంగాణ. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యాక్చువల్గా ఏంటంటే 2021 డేటా ప్రకారము ఇండియాలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? యునైటెడ్ నేషన్స్, దట్ ఈస్ రిగార్డింగ్ ఎకనామిక్ అండ్ సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఓవరాల్గా ఇండియాలో ఇప్పటి వరకు 40 ఉన్నాయి, అంటే తెలంగాణతో కలిపి 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ అందులో ఏంటంటే మనకి ఈ 40 సైట్స్లో యాక్చువల్గా 32 ఏమో కల్చరల్ సైట్స్, 7 ఏమో న్యాచురల్ సైట్స్, 1 ఏమో మిక్స్డ్ క్రైటీరియా ఉన్న సైట్ అనమాట. మరి మనకి తెలంగాణలో కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ ఇదంతా చదువుతారు మీరు, కానీ మీరు క్వశ్చన్ ఎక్కడ చదువుతారు తెలుసా అండి? మీకు హిడెన్ నుంచి అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటది మీకు అడిగేది, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అనేది ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో అండర్ విచ్ కేటగిరీ అంటారు. కన్ఫ్యూజన్ స్టార్ట్. అప్పుడు ఏమనుకుంటారు, అరే మనం ఇది చదవలేదు మార్క్స్ పోతుంది. మీకు కాన్సెప్ట్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఒక హిడెన్ పాయింట్ని మీరు మిస్ చేస్తారు. ఓకేనా, సో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణది. మనకి ఈ 32 కల్చరల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి అనమాట. ఓకేనా, అండర్ విచ్ కేటగిరీ అని అడిగితే మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయండి కాన్ఫిడెంట్గా, కల్చరల్ సైట్. ఓకేనా, దెన్ మరి ఇక్కడ మనకి 2021లో తెలంగాణతో పాటు అదర్ సైట్ కూడా నోట్ అయింది, అది కూడా చూసుకోండి, ఎందుకంటే రీసెంట్గా జరిగినవి కాబట్టి అదర్ స్టేట్స్వి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, ఎందుకంటే ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కాబట్టి మనకి ఇది ఇండియా కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతుంది కాబట్టి చూసుకోండి. 2021కి సంబంధించి ధోలవీరా ఇన్ గుజరాత్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. ఏంటది, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకి రుద్రేశ్వర రామప్ప టెంపుల్ అంటుంటాము. బిల్ట్ ఇన్ 13th century అనమాట. ద టెంపుల్ ఈస్ కాకతీయన్ మార్వెల్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ శాండ్ స్టోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే పిల్లర్స్ కానీ మనకి ఏంటంటే బీమ్స్ కానివ్వండి గ్రానైట్ అండ్ డెలోరైట్తో డెకరేట్ అయ్యి ఉంటాయి. ఓకేనా, సో పిరమిడల్ విమన విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్, వాటిని ఏమంటారంటే ఫ్లోటింగ్ బ్రిక్స్ అంటుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద రూఫ్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని మనకి కాకతీయ రామప్ప టెంపుల్లో యూజ్ చేశారు. ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రామప్ప అన్నారు, సో ద ఆర్కిటెక్ట్ నేమ్ అనమాట. సో ఆ నేమ్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనకి ఏంటంటే ఈ టెంపుల్కి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ లేదా రామప్ప టెంపుల్ అనేది. ఇది మనకి 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 48th యునెస్కో సైట్ ఏంటి అంటే ధోలావీరా అనమాట. ఓకేనా, సో మనకి తెలంగాణలో సెలెక్ట్ అయిన యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చేసి 39th అనమాట. కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ ఎప్పుడండి, అది 2021లో. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో మనకి ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ మనకి నేషనల్ కరెంట్ అఫైర్లో కవర్ అవుతుంది. ఒకవేళ తెలంగాణకు సంబంధించిన ఇద్దాము అని అనుకున్నా కూడా దాంట్లో కూడా కవర్ చేసేయచ్చు, రైట్? సో అంటే ఇంపార్టెంట్వి చూసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారా లేదా. ఏంటంటే ప్రతి స్టఫ్ ఎక్కడ కనిపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని కవర్ చేయడం కాదండి, ఎగ్జామినేషన్లో ఏవి అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనకి ఏ విధంగా అడిగారు, ఏ లెవెల్లో అడిగారు, వాటిని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా.